హాయ్ ఫ్రెండ్స్, మీటింగ్ పర్పస్ మీద అయితే నేను నాగపట్నం బయలుదేరాను. సో ఇంట్లో మా వైఫ్ కూడా లోన్లీగా ఫీల్ అవుతుందంటే తను కూడా నాతో పాటు తీసుకెళ్తున్నాను. ఆటో తీసుకొని మేము బస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఫైనలీ బస్ అయితే ఎక్కి మా జర్నీ స్టార్ట్ చేసాం. లాంగ్ కదా, స్లీపర్ అయితే బెటర్ అని స్లీపర్ బుక్ చేసుకున్నాం. ఇంకా మార్నింగ్ లేచి మా వైఫ్ ఫోన్ పట్టుకొని అలా రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంది. నా మీటింగ్ టుమారో కాబట్టి నియర్ బై ప్లేసెస్ ఏవని సెర్చ్ చేస్తే ఇక్కడ వెలగని మాత ఫేమస్ అని చెప్పారు. సో అక్కడికైతే తనని తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. ఇంతలో మా వాడైతే లేచేసి కిటికీలో నుంచి అలా వ్యూ చూస్తూ ఆడుకుంటూ డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇంకో హాఫ్ అన్ అవర్లో మా డెస్టినేషన్ అయితే రీచ్ అవబోతున్నాం. ఆ లోపు ఫ్రూట్స్ మరియు జ్యూస్తో అయితే అలా సరిపెట్టేసుకున్నాం. ఫైనల్లీ ఇంకో 2 minutesలో డెస్టినేషన్ రీచ్ అవబోతున్నాం. ఇంకా మా వైఫ్ ఆనందంతో ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తూ ఉంది. ఇంకా అలా దారిలో వెలగని మాత భక్తులు అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇంకా మేము కూడా చకచకా బస్ దిగేసి అలా ఫ్రెష్ అప్ అవుదామని రూమ్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెష్ అప్ అయ్యాక అలా వెలగన్ని మాతను చూపిస్తానని మా వైఫ్ని అలా బయటికి తీసుకొచ్చాను. ఇదిగోండి ఫ్రెండ్స్ మా వైఫ్ అండ్ మా వాడు హాయ్ చెప్తానని చూడండి. దారిలో ఆర్టిఫిషియల్ పట్టీలు అయితే కనిపించాయి. మా వైఫ్కి నచ్చాయంటే తీసిచ్చా. తర్వాత టిఫిన్ అయితే చేసేసుకున్నాం ఫ్రెండ్స్. అలా నడుచుకుంటూ చర్చ్ దగ్గరికి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. ఇదిగోండి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రధానమైన క్రైస్తవుల దేవాలయం ఇది. సో ఇక్కడైతే వెలగని మాత 3 సార్లు దర్శనం ఇచ్చిందని క్రైస్తవులు నమ్ముతుంటారు. ముందుగా మొదటిసారి ఒక పాలేరు పాల వ్యాపారం చేసుకుంటూ వెళ్తుండగా వెలగని మాత ప్రత్యక్షమై తన బాలయేసుకి కొంచెం పాలు ఇవ్వమని అడిగిందంట. అప్పుడు ఆ పాలేరు ఆ డబ్బాలో ఉన్న సగం పాలు తనకి ఇచ్చి అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళి వ్యాపారం చేసుకుంటున్నాడంట. మళ్ళీ అది ఓపెన్ చేయగానే ఆ డబ్బాలో నిండుగా పాలు ఉన్నాయంట. అది చూసి ఆశ్చర్యానికి గురైపోయారంట. ఇంకా రెండోసారి అయితే ఒక కుంటి బాలుడు మజ్జిగ వ్యాపారం చేస్తుండగా తనకి కనిపించి తనను కొంచెం బాలయేసుకి మజ్జిగ ఇవ్వమని అడిగి తనకి దర్శనం ఇచ్చి అదృశ్యమైపోయిందంట. ఇంకా మూడోసారి తను ఎప్పుడు దర్శనం ఇచ్చిందో చెప్పడానికన్నా ముందు యేసు బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. మూడోసారి అయితే పోర్చుగీస్ సముద్రంలో పడవలో ప్రయాణం చేస్తుండగా భారీ వర్షం, భయంకరమైన తుఫాను మొదలైందంట. అప్పుడు పోర్చుగీస్ మేరీ మాతను ప్రార్థించగా వాళ్ళు క్షేమంగా ఒడ్డుకు చేర్చేలా దర్శనమిచ్చి వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చిందంట. దానికి కృతజ్ఞతగా పోర్చుగీస్ ఈ అద్భుతమైన మందిరాన్ని అయితే నిర్మించారంట. ఫైనలీ వెలగని మాత బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడ బ్లెస్సింగ్స్ తీసుకుంటే హెల్త్ అండ్ వెల్త్ బాగుంటుందని ఇక్కడ ఉన్న క్రైస్తవుల నమ్మకం. అలా తీసుకొని మేము బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. మా వాడైతే చక్కగా కార్ ఎక్కేసి ఎంజాయ్ చేసేస్తున్నాడు వ్యూని. ఇంకా మా బుడ్డీస్ బీచ్లో అయితే ఆడుకుంటున్నారు. బీచ్ అయితే చూడడానికి బాగుంది, బట్ కొంచెం హైజీన్ మెయింటైన్ చేసింటే బాగుండు అనిపించింది. ఓవరాల్గా అయితే ఓకే అండి. ఇంకా మా వైఫ్ క్యామెల్స్ని చూడడమే తప్ప ఎప్పుడు ఎక్కలేదంటే ఓసారి అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇద్దరు. ఈవినింగ్ మళ్ళీ బీచ్లోకి అయితే ఆడుకోవడానికి ఎంటర్ అయిపోయారు ఇద్దరు. ఇంకా ఒక టీ తాగేసి అలా యాక్టివిటీస్ ట్రై చేద్దామని అలా బయలుదేరాం. ఇక్కడ తినడానికైతే స్నాక్స్ చాలా పెట్టుకొని ఉంటారు. సో ఇక్కడ మా వైఫ్ ఏదో రింగ్స్ ట్రై చేస్తానని సిద్ధమైపోయింది. అలా ట్రై చేసింది కానీ చాలాసేపు ఎంత ట్రై చేసినా ఏ ఒక్కటి పడలేదు. సో అప్సెట్ అయిపోయి ఇంకా బయలుదేరాం మేమైతే.
నెక్స్ట్ డే మీటింగ్ కంప్లీట్ చేసుకొని ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తాను. మళ్ళీ స్లీపరే బుక్ చేసుకున్నాం. సో నైట్ జర్నీ కదా, సేఫ్టీగా ఉంటుందని. ఫైనలీ బెంగళూరు అయితే రీచ్ అయిపోయామండి. యాక్చువల్లీ ఇది మా ఫస్ట్ లాగ్. ఇంకా మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి లాగ్స్ చేస్తుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సైనింగ్ ఆఫ్ యువర్స్ విష్ణు యాదవ్. బాయ్.